అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా నేను చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి చేస్తారట ప్రజాపాలన ఏడాది సంబరాలు చదువుకునే పిల్లలేనట అతిథులు కొడంగల్ మీద పగ సాధిస్తున్న సర్కారోళ్ళు భూములు ఇయ్యలేదని చేస్తున్నారు అరెస్టులు ఆబ్కారీ ఆఫీసర్లకు ఇచ్చిర్రు మెమోలు బాగా అమ్ముడు పోలేదని మందు సీసాలు గుంతలు పూడుస్తున్నాడు కోమటిరెడ్డి సారు స్వయంగా పోస్తున్నాడు గుంతలల్ల తారు 4000 అడుగుతున్నారు అవ్వతాతలు హామీ యాదుందో లేదో సార్కు ఇంకా 2 రోజులు ఆగితే ఏంటిదో యాదికుందా మీకు సరే మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా యాదికి తెచ్చుకోరి యాదికి రాలేదా అట్లెట్లా మర్చిపోతారులా ఆకాశంలోకి వెళ్ళి పూల జల్లు కురిసిన రోజు జనాలందరూ ఏరి కోరి నెత్తిన పెట్టుకున్న రోజు ప్రజల ముఖాల మీద ఏడుపులు పోయి అదేంది అంత ఇప్పుడే చెప్పేస్తున్నా హాయింత ముచ్చట తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే అందరు తయారు కాద్రి ఇల్లు ఆకిలి మంచిగా అల్కుపూతలు పెట్టి పుదించుకోర్రి మంచిగా బెల్లన్నం షియకూర వండుకొని పండుగ చేసుకోర్రి ఇది దసరా బోనాలు బతుకమ్మ ఉగాది సంక్రాంతి పండుగల కంటే పెద్ద పండుగ ఏంది ఇప్పుడేం పండుగ అని ఆలోచన చేస్తున్నారా అయ్యో మీకు తెలియదా ఇంకా ఈ నెల 14వ తారీఖు నాడు రాష్ట్రంలో పెద్ద పండుగ చేస్తున్నారులా షేయిపాటి సర్కారు కుర్చీలో కూర్చొని తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రేవంత్ సార్ సర్కారు ప్రజాపాలన విజయోత్సవాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది షేయిపాటి తొలి ప్రధానమంత్రి నెహ్రూ సారు పుట్టినరోజు నాడు గదేనులా ఎల్లుండి నవంబర్ 14వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 14,000 మంది బడి పిల్లలతోటి ప్రజాపాలన సంబురాలు చేస్తారట కరెక్టే గా చదువుకునే బడి పిల్లలతోటే చేయాలి ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు గాళ్ళైతేనే ఏ సప్పుడు చేయకుండా కూర్చుంటారు పుసుక్కున అన్ని తెలిసిన పెద్దోళ్ళను పిలిస్తే 6 గ్యారంటీలు అడుగుతారు రైతులను పిలిపిస్తే మాకు చేస్తామన్న రుణమాఫీ ఏది రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు ఆయంత అమ్మలక్కలను పిలిస్తే తులం బంగారం ముచ్చట ఎల్లబెడతారు ముసలోళ్ళని తెచ్చి కూసబెడదామంటే 4,000 పింఛని ఏమాయమన్వడా అని రేవంత్ సారును నిలబెట్టి అడుగుతారు సొంత నియోజకవర్గంకి వెళ్ళి జనాలను పట్టుకొద్దామంటే నిన్నీయాల జరిగిన ముచ్చట చూస్తే వాళ్ళను మందలిస్తే మొదటికే మోసం కొడుతట్టుంది అందుకే బడి పిల్లలతోటి ప్రజాపాలన సంబరాలు చేస్తే ఏ లొల్లి ఉండదని రేవంత్ సార్ గిట్ల క్రియేటివ్ ఆలోచన చేసిండు కావచ్చు అవుగాని సారు బడి పిల్లలు సుతం గత 6-7 నెలల సంధి రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు హాస్టల్ పిల్లలైతే మీరు పెట్టిన బువ్వ తిని కక్కుడు పెట్టి దావకార్ల పాలయ్యర్రు సభ నడుమిట్లా వాళ్ళు గిట్ల లేచి నిలబడి ఏదైనా బుల్లెట్ అసంటి క్వశ్చన్ ఇడిచిరనుకో ఇంత ఉన్న ఇజ్జతి పోతది అందుకే ఒక పని చేయర్రి మీ మంత్రులు ఎమ్మెల్యేలు షేయిపాటి లీలర్లు మీ అన్నదమ్ములు కలిసి చేసుకోర్రి ప్రజాపాలన సంబురాలు ఎందుకంటే మీరు తప్ప తతిమోలు ఎవ్వరు మీ ప్రజాపాలనలా సుఖంగా లేరని సలహా ఇస్తున్నారు జనాలు ఈ ఐడియా ఏదో మంచిగుంది జర ఆలోచన చేయరు రేవంత్ సారు మీ సంబురాలు మస్తు సక్సెస్ అవుతాయి దేనికైనా ఓ పద్ధతి ఉంటది పోలీసులైనా లాయర్లైనా ఆఫీసర్లైనా సీఎం అయినా ఆఖరికి పిఎం అయినా సరే ప్రజలను ఏదన్నా పనికి ఒప్పించాలంటే చాలా కథ ఉంటుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పవర్ ఎవరి చేతులున్నా దాన్ని ఇచ్చేది మాత్రం జనాలే అయితే చెప్పినట్టు వినలేదని అడిగినట్టు ఇయ్యలేదని సర్కారే పగ పెంచుకుంటే ఎట్లా వాళ్ళకు అన్యాయం చేసుకుంటానే వాళ్ళ మీద నిందలేసుడు తప్పు కదా మీరే చెప్పుర్రి మేం పుట్టిన కాంచెల్లి ఈడనే ఉంటున్నాం వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు మా తాతలు తండ్రులు ఇదే భూమిలో బతికిర్రు గిదే భూమిలో కలిసిపోయిర్రు మా పానాలు గీ భూమిలోనే ఉన్నాయి వేరే జాగలకు పోయి బతకలేక కాదు మా జీవమంతా ఈడున్నాక వేరే జాగకు మేమెందుకు పోతాం మా భూములు మాకే కావాలని నిన్న లేగిచెర్ల రైతులు తిరగబడ్డారు కదా అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టరు వేరే
వేరే ఆఫీసర్లను ఊర్లకెళ్లి గెదిమిర్రు. నిన్న సీఎం సార్ సొంత నియోజకవర్గమనో లేక కలెక్టర్ సారును ఊర్లకెళ్లి ఎల్లగొట్టినందుకో అర్ధమరాత్రి దగ్గర 300 మంది పోలీసులు ఊర్ల దిగి 28 మంది రైతులను అరెస్టు చేసిర్రు. కంటికి కనబడ్డోళ్ళనల్లా నిలబెట్టి ఉన్న ఈ లేని ప్రశ్నలన్నీ అడిగిర్రు. కలెక్టర్ ను అడ్డుకున్నోళ్లు రైతులు కాదని కారు పార్టీ కార్యకర్తలని షేయి పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్కారు అడిగితే భూములు ఇయ్యనందుకు రైతులు తిరగబడ్డందుకు కొడంగల్ నియోజకవర్గం మీద రేవంత్ సార్ సర్కారు పగబట్టినట్టే చేస్తున్నది. దుద్యాల, కొడంగల్, బొమ్మరాజ్పేట మండలాలల్లా ఫోన్లు, ఇంటర్నెట్ బందే పెట్టింది. దొరికినోళ్లను దొరికినట్టు తీసుకుపోయి కేసులు పెడుతున్నది. అన్యాయంగా అరెస్ట్ చేసిన రైతును ఎందుకు అరెస్ట్ చేసిరో అడిగిర్రు కారు పార్టీ నాయకులు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సారు ఇంకా చాలా మంది షేయి పార్టీ సర్కారు తీరును వ్యతిరేకిస్తున్నారు. కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్సుతం రాత్రికి రాత్రి అరెస్ట్ చేసుడు మీద మస్తు గరమైండు. ఢిల్లీలో ఉన్నా గానీ అర్ధమరాత్రి అరెస్ట్ చేసిన రేగిచెల్ల రైతులను ఎంబడే ఇడిచిపెట్టాలని డిమాండ్ చేసిండు. మీ చేతగాని పనికి మమ్ముల బదనాం చేస్తావా? రైతులు తిరగబడితే మా పాటోళ్లు తిరగబడ్డారని ప్రచారం చేపిస్తావా? ఇదెక్కడి పద్ధతి అని కోపమైండు. 300 మంది పోలీసులతోటి ఊర్లు ముట్టడించి ఫార్మా కంపెనీకి భూములు ఇయ్యమన్నందుకు రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారా అని కారు పార్టీ లీడర్లందరూ మస్తు కోపమైండ్రు. భూసేకరణకు అడ్డం పడితే పోలీసులతోటి బెదిరిస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేసి చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్నావు అని రేవంత్ సారు మీద రైతులు మస్తు గరమైతున్నారు అనుకో రాదురి. కొడంగల్ నియోజకవర్గం మొత్తంలా ఇవాళ ఏడ చూసినా పోలీసులే అవపడుతున్నారు. చూస్తున్నావా రేవంత్ సారు నీ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదో? అయినా నీకు తెలియకుంటుంటదా గాని వాళ్ళు ఎంతైనా నీ సొంత నియోజకవర్గ పోళ్ళు, నీకు ఓట్లేసి గెలిపించినోళ్ళు. ఏ మంత్రి వచ్చినా ఏ ఆఫీసర్ వచ్చినా వినరు. ఒకసారి నువ్వే పోయి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి చూడు, ఇంటర్ కావచ్చు అని అంటున్నారు రాజకీయం తెలిసిన మేధావులు. చెయ్యని తప్పుకు ముక్కు చెవులు కోసినందుకే ఇంత కథ అయింది అని పెద్ద మనుషులు ఒక శాస్త్రం చెప్తారులా. అయితే ఏదైనా సర్కారు శాఖ చక్కగా పని చేయకుంటే ఆ ఆఫీసర్ వాళ్ళను తబాదల చేసుడో నోటీసులు ఇచ్చుడో కరెక్ట్. కానీ వాళ్ళకి సంబంధం లేని పనుల సుతం నోటీసులు ఇస్తారా? జనాలు మందు తాగకపోయినా మెమోలు ఇస్తారా? షేయి పార్టీ పాలనలా అట్లనే ఇస్తారు. టార్గెట్ రీచ్ కావాలి. మరి వెనకటికి బిడ్డ నీళ్ళాడకపోతే అల్లుని మీద నోరు బారేసుకుందట ఓ అత్త. అచ్చం గిట్లనే ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో ముచ్చట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అడ్డగోలుగా మందు అమ్ముతున్నారు. జనాలంతా తాగి ఖరాబ్ అవుతున్నారు. పైసలన్నీ తాగుడికే పెడుతున్నారని మైకు ముంగట మస్తు నీతులు మాట్లాడిండు రేవంత్ సారు. మీకు యాదుకున్నదా? అయితే అవన్నీ ఓట్ల కోసం మాట్లాడిన మాటలే. గడిచిన 11 నెలల్లో మద్యం అమ్మకాలు గతంలో కంటే ఎక్కువనే అయినాయి. ఇంకా రేపు ధరలు సుతం పెంచుతారట. ఎంతెంత పెంచాలి, ఎట్టెట్లా పెంచాలని ఆబ్కారోలను ఇషారా సుతం చేసిండట రేవంత్ సారు. అయితే ఖజానాకు ఎక్కువ ఆమ్దాని తెచ్చేది ఆబ్కారీ శాఖనే అని రేవంత్ సారు ఆ శాఖ ఆఫీసర్లకు టార్గెట్ ఇచ్చిండట. అదేంటిదంటే మునుపటి కంటే ఎక్కువ మందు అమ్మాలి, గల్లపేట ఫుల్లుగా నింపాలి అని. మొన్న దసరాకు బాగానే మందు అమ్ముడు పోయినా ఆ తర్వాత మెల్లగా పడిపోయినాయి. 10% నుంచి 25% దాకా మందు అమ్మకాలు పడిపోయినాయి. దీనికి జిమ్మెదారి మీదే. నేను ఎక్కువ మందు అమ్మాలని చెప్పినాక సుతం అమ్మలేదని 30 మంది ఆబ్కారీ సిఐలకు మెమోలు ఇచ్చిందంట సర్కారు. ఓర్ని జనాలు సోయికొచ్చి మందు తక్కువ తాగితే మందు అమ్ముడు పోదు. దానికి ఆబ్కారీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మందు అమ్ముడు పోకపోతే వాళ్ళకు మెమోలు ఇస్తారా అని అనుకుంటున్నారు జనాలు. ఒక దిక్కు చదువు చెప్పే సార్లను పాఠాలు చెప్పుడు బంద్ పెట్టించి సర్వేల పేరుతోటి రోడ్ల మీద తిప్పుతున్నావు. మందు ఎక్కువ అమ్మలేదని ఆబ్కారీ ఆఫీసర్లకు మెమోలు ఇచ్చినావు. నీ లెక్కేందో అర్థమే అయితలేదు సారు అని అంటున్నారు సర్కారు కొలువు చేసేటోళ్ళు సుతం చాలా మంది. ఏందో అనుకొని ఏరుకోరి ఎన్నుకుంటే కాదేదో శాస్త్రం ఉన్నట్టే చేస్తున్నాడు పోరి మన రేవంత్ సార్ అని గుసగుస పెట్టుకుంటున్నారు. ఓ రేవంత్ సారు, ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ గిట్లనే అవుతున్నాయి. ఆయనతో ఏదైనా బుగులు భయం జొర్రబడ్డదేమో జర చూసి అని సలహా ఇస్తున్నారు జనాలు. ఆయన అంతే,
ఆయనకు అన్ని తెలుసు, తెలియని ముచ్చట అనేదే ఉండదు. సైన్సు, సోషల్, మ్యాథ్స్, ఏ సబ్జెక్టు ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా మాట్లాడతాడు. పెద్ద పెద్ద ఇంజనీర్లకే సలహాలు ఇస్తాడు. ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది మరి ఆయన కాడ. అందుకే ఏకంగా ఇంజనీర్లకే ఎట్లెట్లా సలహాలు ఇస్తుండో చూడుర్రి ఈ వార్త. మంత్రి పెద్ద కోమటిరెడ్డి సార్ ఏ పని చేసినా కొంచెం ఎరైటీగా చేసుడు ఆయనకు అలవాటు. అందుకేనేమో అప్పట్లో ప్రజాపాలన సమస్యలు ఇననీకే మంచిగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉబ్బరియకుండా ఫ్యాన్ పెట్టించుకొని ఆడోళ్ళు పిల్లలు ముసలోళ్ళను మాత్రం ఎండల లైన్ల నిలబెట్టిండు. ఆ సంగతి అట్లుంటే ఇగో గిటి చూడుర్రి సార్ ఏం చేస్తున్నాడు. రోడ్డు పోసే మిషన్ మీద ఎక్కి స్వయంగా రోడ్లు ఎప్పిస్తున్నాడు. ఏదన్నా పని చేపిస్తుంటే ఆడ నిలబడి చేపించడం అనేది ఏ లీడర్ అయినా చేసే పనే. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాత్రం అట్లా అందరి లెక్క కాదు. స్వయంగా ఆయననే ఆ పని చేసి చూపెడతాడు ఎట్లా చేయాలి, మిషన్ ఎట్లా తిప్పాలి అని. ఇగో చూడుర్రి ఏండ్ల కమానకెళ్ళి రోడ్లేస్తున్న ఇంజనీర్లకే సలహాలు ఇస్తున్నాడు. ఎంతైనా సారు రోడ్లు భవనాల శాఖ మంత్రాయే. ఆ మాత్రం సలహాలు ఇవ్వకుంటే ఎట్లా చెప్పుండ్రి. గాలంటే ఇంజనీర్లు ఏదో చదువుకొని ఈ పనిలో టెక్నికల్ నేర్చుకొని పోయినంతోని ఈ పని చేస్తున్నారు. సారేమో ఎమ్మెల్యేనాయే, మీదికెళ్ళి రోడ్ల శాఖ మంత్రాయే. ఇంజనీర్ల కంటే సారుకే ఎక్కువ తెలిసిండొచ్చు. అందుకే తారు పోసే మిషన్ మీదికి ఎక్కి మరీ చెప్తున్నాడు. మొత్తం తెలంగాణలో గుంతల రోడ్డే లేకుండా చేసేందుకు సారు కంకణం కట్టుకున్నాడట. మొత్తం 9,000 కిలోమీటర్ల పొడుగు రాష్ట్రంలో మొత్తంలో ఉన్న గుంతలు పూడుస్తారట. ఇప్పుడు చిలుకూరులా గుంతలు పూడ్చిర్రు. రేపు రాష్ట్రం అంతటా గుంతలు పూడ్చి బండి చాలు చేస్తే చాలు ఆగకుండా పోయేటట్టు వేస్తారట రోడ్లు. ఇందుకోసం బయటి దేశాలకెళ్లి కార్బో మిషన్లు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ మిషన్లు తెచ్చినామని చెప్పిండు సారు ట్విట్టర్ లా. ఓ వెంకటరెడ్డి సారు రోడ్డు మంచిగా వేస్తున్నావు గాని మీ సొంత జిల్లా నల్గొండలా ఊర్లలో రోడ్లు చక్కగా లేవంట. గుంతలు గుంతలు వాడి బైకుల మీద పోయేటోళ్ళు కింద పడుతున్నారట. జరగా రోడ్లంట మంచిగా చేపిర్రి. ఇన్నారులా మీరు సుతం ఏడనన్న రోడ్ల మీద గుంత కనబడితే సారుకు ట్విట్టర్ లో పెట్టుర్రి. ఎంబడే బయటి దేశంలోకి వెళ్లి తెప్పించిన మిషన్ పంపించి గుంతలు పూడ్చేస్తారు. కొత్త రోడ్లు ఏపియరా సారు అని అడగకుర్రి. ఇప్పటి మందం గుంతలు పూడుస్తారు. ఆ జాగల మళ్ళా గుంతలు వస్తే అప్పుడు ఆలోచన చేస్తారు. మీది మాటకు మాట్లాడు చాలా ఈజీ, కానీ లోపల ఏముందో తెలవాలంటే చాలా అభ్యాసం చేయాలి. మీద మెరుగు లోపల పురుగు అనే మాట మీరు వినే ఉంటారు కదా. అచ్చం 11 నెలల షేయిపాటి పరిపాలనలా రాష్ట్ర పరిస్థితి సుతం గిట్లనే ఉన్నది. స్వయంగా నిన్న సీఎం సార్ అన్నదానికి ఇయాలనే ఎంత ఉల్టా కొట్టిందో మీరే చూడుర్రి. నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటా రేవంత్ సార్ ఏమన్నాడు, తెలంగాణ జనాలు ఏం కోల్పోలే, వాళ్ళు మస్తు సంతోషంగా ఉన్నారు, ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు, 500కే మేము ఇస్తున్న గ్యాస్ మీద వండుకొని తింటున్నారు, రైతులు రుణమాఫీ అయ్యి మస్తు ఖుషిగా ఉన్నారని అన్నాడు కదా. ఇగో గిడు చూడుర్రి, గీ అవ్వ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని మేడం ని ఏం అడుగుతున్నదో. ఓట్లప్పుడు రేవంత్ సారు ముసలోళ్ళ పింఛని 4,000 చేస్తామన్న మాట నమ్మి షెయి గుర్తుకు ఓటేసిందట. సారు గెలిచి ఏడాది కావస్తుంది, ఇప్పటిదాకా 4,000 పింఛని రానే రాలేదు. అవు బిడ్డ, పింఛని 4,000 చేస్తామంటిదిగా, ఎప్పుడు చేస్తారు? ఈ 2,000 సరిపోతలేవు, అయ్యి సుతం టైంకి వస్తలేవు అని రోడ్డు మీద ఎమ్మెల్యే యశస్విని కారు ఆపి మరీ అడిగింది. అందరి ముంగట ముసలవ్వ గట్ల అడిగేసరికి ఎమ్మెల్యే మేడం కి ఏం చెప్పాలో అర్థం కానట్టుంది. జరసేపు నీళ్లు నమిలింది. వస్తాయి వస్తాయి తొందరలోనే వస్తాయి అని ఏదో నచ్చజెప్పి ఆడికెళ్ళి జారుకున్నది. ఓ రేవంత్ సారు, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలే, వాళ్ళకు అన్ని మంచిగానే ఉన్నాయంటివి కదా. ఇగో గీ ముసలమ్మ నువ్వు ఇస్తా
అన్న 4000 పింఛని అడుగుతుంది, ఎప్పుడు ఇస్తావని. ఇది ఇట్లుంటే ఇవాళ కోరుట్ల రైతుల కోసం కారుపాటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు యాత్ర చేస్తుండు కదా. ఓ ఉష్క పోస్తే రాలనంత జనం వచ్చిర్రు ఆ యాత్రకు. ఆ యాత్రలో పాల్గొననీకే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు సుతం బయలుదేరిండు. ఓ తాన రోడ్డు మీద ముసలోళ్ళు ఆడోళ్ళందరూ సారును గుర్తుపట్టి కారు ఆపిర్రు. హరీష్ రావు సార్ దగ్గరికి పోయి మాకు 4000 పింఛని ఇస్తామని మోసం చేసిర్రు, తులం బంగారం రాలే, గృహలక్ష్మి అన్నారు, అది ఉత్తమాటనే చేసిర్రు, మేం మోసపోయినాం సారు అని ఏడ్చుకుంటే చెప్పుకున్నారు. పాపం అటు దిక్కేమో ఒడ్లు పత్తి కొంటలేరని రైతులు యాత్రలు ధర్నాలు చేస్తున్నారు. ఇటు మహిళలు ముసలోళ్ళు తిప్పల పడుతున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని జనాలే రోడ్ల మీదకొచ్చి నినాదాలు చేస్తున్నారు. ఓ రేవంతన్ సారు, మేము ఏం కోల్పోలే అని నువ్వు చెప్పుడు కాదు, ఇగో ఓసారి గిటొచ్చి చూడు, మా బాధలు ఈను, ఏం కోల్పోయినామో అర్థమైతది అంటున్నారు జనాలు.